హలో అండి. ఈ వీడియోలో లవ్ స్టోరీ ఇన్ ద 1970స్ నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ పార్ట్స్ ఒక ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఇది ఫాలో అవ్వండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఛానెల్‌లో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో, తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే మన ఫెయినీ వచ్చేసి మిస్ లియూని టీవీ కూపన్ గురించి అడుగుతుంది కదా! తన బ్రదర్ అక్కడే వర్క్ చేస్తున్నట్టుగా. సో, తనేం చెప్తుందంటే ఈవెన్ దో తన బ్రదర్ అక్కడ వర్క్ చేస్తున్నా కూడా తన బ్రదర్‌ది అంతేం ఉండదు. అతనిది కాదు ఫైనల్ వర్డ్ అన్నట్టు క్లియర్‌గా చెప్తుంది. అయినా ఏంటి టీవీ కొనాలని చెప్పేసి అంత రష్‌లో ఉన్నావు. అది చాలా కష్టం కూపన్ రావడం. నీకు తెలుసు కదా! చాలామంది సీనియర్సే ఎప్పటినుండో వెయిట్ చేస్తున్నారు. ఇయర్‌కి రెండే 2 కూపన్‌లిస్తారు. అది ఎవరికొస్తుందో కూడా తెలీదు. సో, నువ్వెంత కష్టపడ్డా అది నీ వరకైతే రాదు. నీకన్నా సీనియర్స్ చాలా మందున్నారు కదా! అని చెప్పి క్లియర్‌గా చెప్తుంది. ఇంకేదైనా వే ఉందా టీవీని పొందాలంటే అంటే, ఇంకేముంది కొనుక్కోవాలి. బట్ అది కొనాలంటే నువ్వు అసలు ఖర్చు చేయకుండా 6 మంత్స్ సేవింగ్స్‌ని నువ్వు ఆ టీవీకి ఖర్చు చేయాలి. అదసలు ఇంపాసిబుల్ అన్నట్టు తను చెప్తుందనమాట. అయినా ఇప్పుడు దాని గురించి థింక్ చేయకు. చిన్నగా వస్తుందిలే నీకు కూడా ఎందుకు కంగారన్నట్టు మిస్ లియు అంటే ఫెయినీ దానికి ఓకే అని చెప్తుందనమాట. ఇక అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అంటే ఆ రోజు ఫ్యాక్టరీలో వర్క్ అయిపోయి ఇద్దరు తనతో పాటు ఫ్యాంగ్ కూడా వస్తాడనమాట. ఇద్దరు కలిసి ఇక వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటారు. ఇంటికి వెళ్ళినప్పుడు కిందొచ్చేసి అప్పుడే లిన్ అక్కడికొస్తుందనమాట. లిన్ వచ్చేసి నేను మిమ్మల్ని కంగ్రాచ్యులేట్ చేయడానికొచ్చాను. మీ మ్యారేజ్ అయిన తర్వాత మీకు అఫీషియల్‌గా నేనెప్పుడు కంగ్రాచ్యులేట్ చేయలేదు కదా! అన్నట్టు తనంటుంది. ఫ్యాంగ్ వెంటనే అదేంటి మా ఇంటికొచ్చి పెయింటింగ్ పూసి అంతా లొల్లి చేసి వెళ్లారు. కంగ్రాచ్యులేషన్స్ చెప్పలేదని చెప్పి ఇప్పుడంటున్నారని చెప్పి. మీరు చేసిన పనికి మేము నీట్‌గా డిజైన్ గీసి ఒక పెయింటింగ్‌లా వాల్ మీద గీసామంటే, అవునా! నేను కూడా చూడాలనుకుంటున్నాను ఆ పెయింటింగ్‌ని. నన్ను కూడా లోపలికి తీసుకెళ్ళరా అని చెప్పేసి తనంటుందనమాట. సో, అప్పుడే వాళ్ళకొకటి గుర్తొస్తుంది. వాళ్ళు యూజ్ చేసేది బంక్ బెడ్ కదా! కిందొకటి, పైనొకటి. సో, పైన కూడా బెడ్‌షీట్ ఇంకా పిల్లోస్ అన్నీ ఉంటాయి. అలా గనక తనకి చూస్తే చూస్తే కన్ఫర్మ్‌గా తెలిసిపోతుంది అది ఫేక్ మ్యారేజ్ అని చెప్పేసి. వీళ్ళకేం చేయాలో అర్థం కాక ఫెయినీ వెంటనే ఇలా ప్లాన్ చేస్తుందనమాట. తన బ్యాగ్ ఫ్రాంక్‌కిచ్చేసి, "వెళ్లి ఏదో ఒకటి తీసుకోరా. ఫస్ట్ టైమ్ వస్తుంది కదా లిన్ ఇంటికి. సో, ఏదో ఒకటి తినడానికి తీసుకురా" అని చెప్పి డబ్బులు ఇందులో ఉన్నాయని చెప్పి పంపిస్తుంది. ఇక ఫెయినీ, లిన్ ఇద్దరు చిన్నగా వెళ్తూ ఉంటారనమాట. ఫ్రాంక్ ఏం చేస్తాడంటే బ్యాక్ సైడ్ నుండి వెళ్లి, వాళ్ళ రూమ్‌కి వెళ్లి బ్యాక్ సైడ్ నుండి పైకెక్కేసి విండోలో నుండి రూమ్‌కొస్తాడనమాట. వీళ్ళు పైకొచ్చేసరికి అప్పుడే ఫ్రాంక్ లోపలికొస్తూ ఉంటాడు. ఆ బంక్ బెడ్ పిల్లో కింద పెట్టేసి పైనంతా స్టోరేజ్ అన్నట్టు చెప్పారు కాబట్టి అవన్నీ ఫిల్ చేస్తూ ఉంటాడు. అప్పుడే ఒక సౌండ్ వస్తుందనమాట. లోపలేదో ఉన్నట్టుందంటే ఫెయినీ, "లేదు లేదు నేను ఫ్యాంగ్ దగ్గర మర్చిపోయాను. వెయిట్ చేద్దాం కాసేపు ఫ్యాంగ్ వస్తాడు కదా! మీరు వెళ్ళిపోండి" అంటే, "పర్లేదు నేను వెయిట్ చేస్తా" అన్నట్టు లిన్ వస్తుందనమాట. "లోపల ఏం లేదులే ఒక మౌస్ తిరుగుతుంది. అదే అయ్యుంటుంది" అన్నట్టు తను చెప్తుంది. ఇక ఫ్యాంగ్ ఫాస్ట్‌గా అన్నీ సర్దేసి అక్కడ ఒక క్యాండీని కావాలని చెప్పి తనే బైట్ చేసి పెడతాడనమాట. మౌస్ బైట్ చేసిందని చెప్పి ప్రూవ్ చేయడానికి. సో, అదే విధంగా వెనక నుండి విండోలో నుండి కిందకెళ్ళిపోయి పరిగెత్తుకుంటూ పైకొస్తాడు. అలాగే ఇంట్లో నుండి వెళ్ళేప్పుడు తన సిస్టర్ తనకిచ్చినవి కూడా తనతో పాటు తీసుకువెళ్తాడు. ఎందుకంటే బయట నుండి వచ్చినట్టు ప్రూవ్ చేయాలి కదా! ఏదో బైట్ చేసి వచ్చినట్టు అందుకలా చేస్తాడు. సో, రాగానే "అయ్యో! కీ నీ బ్యాగ్‌లోనే ఉండిపోయింది. నీ బ్యాగ్ నీకిచ్చా కదా! మర్చిపోయానంటే" "అవునా! నేను మర్చిపోయాను" అని చెప్పి అప్పుడే కీ ఓపెన్ చేసి డోర్ ఓపెన్ చేస్తారనమాట. లోపలికి వెళ్ళగానే ఫాంగ్ అంతా అరేంజ్ చేసుంటాడు కాబట్టి ప్రాబ్లమ్ ఏం రాదు. బట్ లీవ్ అయినా కూడా ఇల్లంతా చూస్తూ ఉంటుంది కావాలని చెప్పేసి. అక్కడ బెడ్ చూసి, "బెడ్‌లో మీరు సరిపోతారు ఇద్దరంటే, మేమిద్దరం సన్నగానే ఉంటాం కదా! సరిపోతాం" అన్నట్టు వాళ్ళు చెప్తారనమాట. సో, తను కావాలని చెప్పేసి డెస్క్ ఓపెన్ చేస్తుంది. డెస్క్ ఓపెన్ చేయగానే అక్కడ కాండోమ్ ప్యాకెట్స్ ఉంటాయి. అవి యూజ్ చేయలేదని చెప్పి వెంటనే క్వెషన్ చేస్తుందనమాట. "మీ ఇద్దరు నిజంగానే అసలు మ్యారేజ్ చేసుకున్నారా? ఇవెందుకు యూజ్ చేయలేదంటే" "అవును యూజ్ చేయలేదు. ఎందుకంటే నాది బిగ్గర్ సైజ్ కాబట్టి" అన్నట్టు అలా మేనర్స్ లేకుండా చెప్తూ ఉంటాడు. "సరే, సరే ఇంక ఆపేయండి, ఆపేయండి" అన్నట్టు లిన్ అంటుంది. పైని "ఏంటి నీకసలు మేనర్స్ లేదా? ఎక్కడ పడితే ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటావు. సైలెంట్ ఉండు" అని చెప్పేసి వాళ్ళిద్దరూ మళ్ళీ సరసాలు చేసుకుంటూ ఉంటే "సరే, సరే నేను వెళ్తున్నానని" చెప్పేసి తనిక వెళ్ళిపోతుంది. తను బయటికి వెళ్ళిపోగానే వీళ్ళిద్దరికి వెంటనే డోరేసుకుంటారనమాట. హమ్మయ్య! అసల జస్ట్ మిస్ అయిపోయాం. ఆల్మోస్ట్ దొరికిపోయేవాళ్ళం అని చెప్పి వాళ్ళనుకుంటారు. బట్ లిన్ కిందకి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తదంటే అప్పుడే చీఫ్ వాంగ్ వస్తూ ఉంటే తననాపుతుంది. తననాపి పక్కకు తీసుకొచ్చి ఇలా మాట్లాడుతూ ఉంటుంది. "రీసెంట్‌గా మీరు పక్కనే ఉంటారు కదా! ఫెయినీ ఇంకా ఫాంగ్ రూమ్ పక్కనే. మీకేమన్నా స్ట్రేంజ్‌గా అనిపించిందా?" అంటే, "స్ట్రేంజ్‌గా అంటే ఏమంటున్నావు?" అన్నట్టు క్వెషన్ చేస్తుంది. చీఫ్ వాంగ్. అదేంటంటే యాక్చువల్లీ ఫ్యామిలీ ప్లానింగ్‌కిచ్చిన ఆహ్, ప్రొడక్ట్స్ వాళ్ళసలు యూజ్ చేయలేదు. నాకెందుకో చాలా డౌట్‌గా ఉంది. ఈ మధ్య ఇల్లు కోసం కావాలని చెప్పి చాలామంది ఫేక్ మ్యారేజెస్ చేసుకుంటున్నారు. వీళ్ళు కూడా అలాగే చేసుకున్నట్టు నాకు డౌట్‌గా ఉందంటే అప్పుడు వాంగ్ కూడా ఇలా చెప్తుంది చీఫ్ వాంగ్. అదేంటంటే అవును నైట్ టైమ్ నాకు కూడా ఏం సౌండ్ రావట్లేదు వాళ్ళు కలిసున్నట్టుగా అని తనంటుంది. నువ్వు చెప్తుంటే నాకు అలానే అనిపిస్తుంది. పైగా వాళ్ళు బంక బెడ్ కూడా కొన్నారు. నిజం చెప్పాలంటే అసలు కింద బెడ్‌లో ఇద్దరు ఎలా సరిపోతారు? ఏదో మన దగ్గర మేనేజ్ చేయడానికి చెప్తున్నట్టుంది అన్నట్టు వాళ్ళిద్దరూ అనుకోని, ఇది మనకు తెలిసింది కాబట్టి ఎలా అయినా మిస్ జూకి మనం చెప్పాలి. అది నిజమైనా, అబద్ధమైనా మిస్ జూ చూసుకుంటారని చెప్పి తను కూడా తనతో పాటు తీసుకెళ్తుందనమాట రిపోర్ట్ చేయడానికి మిస్ జూ దగ్గర.
ఆ రోజు నైట్ మళ్ళీ టీవీకి ఎంత అమౌంట్ కావాలా అని చెప్పి లెక్కలేసుకుంటూ ఉంటుందనమాట ఫెయినీ. ఇంతలో ఫ్యాంగ్ లోపలికొస్తాడు. సో, లోపలికి రాగానే ఈ రోజు మనం చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలని చెప్పి అనుకుంటారు. సో, బెడ్స్ అన్నీ సర్చ్ చేసుకొని ఇద్దరు పడుకుంటారు. ఆ రోజు నైట్ వాళ్ళిద్దరూ మిస్ జూకి రిపోర్ట్ చేస్తారు కదా! లిన్ అలాగే చీఫ్ వాంగ్, మిస్ జూ ముగ్గురు కలిసి ఒకేసారి సడెన్‌గా డోర్ ఓపెన్ చేస్తారనమాట. వీళ్ళ ఉండే రూమ్ డోరు. డోర్ ఓపెన్ చేయగానే వాళ్ళొచ్చేసరికి వీళ్ళిద్దరు కింద బెడ్ మీద పడుకొనుంటారు. పైన స్టోరేజ్‌కి అంటే ఏవో పెట్టుంటారు. సో, వాళ్ళ డోర్ తీయగానే ఒక్కసారి వాళ్ళు వెనక్కి చూస్తూ ఉంటారనమాట. ఏంటి ఇలా వచ్చారు సడెన్‌గా? ఆల్రెడీ వచ్చేసారు కదా! మళ్ళీ ఏదో కళ్ళు మూసుకుంటున్నారు ఏదో బిల్డప్ ఇవ్వడానికి అన్నట్టు ఫాంగ్ అంటాడు. లిన్ వెంటనే మీ ఇద్దరు ఫేక్ మ్యారేజ్‌లో ఉన్నారని చెప్పి మేము అనుకుంటున్నామని క్వెషన్ చేస్తుంది. ఫెయినీ అక్కడే కూర్చొని ఏం మాట్లాడుతున్నారు? అలా ఎలా అనుకుంటారు? చీఫ్ వాంగ్ కూడా అలానే అనుకుంటుంది. మీరు నైట్ సౌండ్స్ ఏం చేయట్లేదు. అలాగే బంక్ పెట్టుకున్నారు. మాకు అనుమానాలు ఎక్కువవుతున్నాయంటే, అప్పుడు ఫాంగ్ నేను ఆల్రెడీ చెప్పాను కదా వాంగ్ మీకు. మేము బంక్ పెట్టుకునింది పైన స్టోరేజ్ కోసం అని చెప్పేసి. అయినా కూడా మీరెందుకు ఇలా చెప్తున్నారంటే, నేనెలా చెప్పలేదు. తనే అలా చెప్పిందని చెప్పేసి తను చెప్తూ ఉంటుంది. ఇంతలో మిస్ జూ మధ్యలో ఇంటర్ఫియర్ అయ్యి, వీళ్ళిచ్చిన కంప్లెయింట్‌కి మేము వెరిఫై చేసుకోవాలనుకున్నాం. ఇప్పుడు వెరిఫై చేసుకున్నాం. అంతా కరెక్ట్‌గానే ఉంది. ఇక మేము వెళ్తాం అన్నట్టు వెళ్ళిపోతుంటే ఫాంగ్ మళ్ళీ ఆపుతాడు. ఫాంగ్ వెంటనే కన్ఫర్మ్ చేసుకున్నారా? ఏం కన్ఫర్మ్ చేసుకున్నారు? ఎలా కన్ఫర్మ్ చేసుకున్నారు? అంటే నేను నా వైఫ్‌తో ఇలా పడుకుంటున్నానని చెప్పేసి డైలీ ఒక కంప్లెయింట్ ఇవ్వాలా? అది మీరొచ్చి వెరిఫై చేసుకుంటారా? ఇదేంటసలా అన్నట్టు క్వెషన్ చేస్తాడు. పైగా నేను ఆల్రెడీ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. బంక్ బెడ్ మేము స్టోరేజ్ కోసం కొన్నామని చెప్పేసి. సో, సౌండ్స్ అంటారా? పక్కన వాళ్ళు డిస్టర్బ్ అవుతారని చెప్పి మేమే కావాలని చెప్పి సౌండ్స్ రాకుండా చేసుకుంటున్నాం. మీకంతగా పర్లేదంటే చెప్పండి. మాకేం ప్రాబ్లమ్ లేదు అన్నట్టు తను చెప్తాడు. ఇంతలో ఫైని ఇన్వాల్వ్ అయ్యి, నాకు తెలుసు లిన్ ఇదంతా నువ్వు నీ యూనిట్ మేము తీసుకున్నామనే కదా ఇదంతా చేస్తున్నావు. అప్పటినుండి మా మీద గ్రడ్జ్ పెట్టుకున్నావు. అసలెందుకు నువ్వు మమ్మల్ని ఇద్దరిని ఇలా ప్రశాంతంగా ఉండనివ్వట్లేదు? నీకంత డౌట్ ఉంటే ఈరోజు ఇక్కడే ఉండు నైట్ మరి చూడు ఏం జరుగుతుందో అన్నట్టు ఫెయినీ అంటుంది. లిన్ ఛీ! 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 నేనెందుకు అలా చేస్తాను? నాకేం అవసరం లేదు అన్నట్టు తనంటుంది. ఫాంగ్ మళ్ళీ దానికి కంటిన్యూ అయ్యి, మరెందుకిక్కడికొచ్చారు? మా బ్లాంకెట్స్ ఎందుకు లాగారని చెప్పి బయటికి వెళ్లి అక్కడ అందరూ చూస్తుంటే వాళ్ళ దగ్గర అరుస్తూ ఉంటారు. చూడండి మీ సుగ్జు అలాగే చీఫ్ వాంగ్ అలాగే లిన్ వచ్చేసి మమ్మల్ని సస్పెక్ట్ చేస్తున్నారు. వచ్చి చూస్తారంట ఏదో అన్నట్టు అరుస్తూ ఉంటాడనమాట. మీ సుగ్జు వెంటనే బయటికి వెళ్లి అందరిని వెళ్ళిపోమని చెప్తుంది అక్కడి నుండి. చేసిన గొడవ చాలు. నిజంగా మేము సారీ చెప్తున్నాం ఇలా చేసినందుకు. ఏదైనా ఉంటే రేపు మాట్లాడుకుంటాం. మేము వెళ్ళిపోతున్నాం అని చెప్పి వాళ్ళు ముగ్గురు వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోగానే వీళ్ళ ప్లాన్ సక్సీడ్ అయిందని చెప్పేసి ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారనమాట. వెంటనే డోరేసుకుంటారు. బయటికొచ్చాక కిందకి మిస్ జూ వాళ్ళిద్దరిని ఇష్టం వచ్చినట్టు తిడుతూ ఉంటుందనమాట. ఎందుకు మీరు ఇదంతా చేశారు? సగం సగం నాలెడ్జ్ తోటి ఇప్పుడు నేను లీడర్‌షిప్‌కి ఏం సమాధానం చెప్పాలి? ఇదంతా బయటికి వెళ్తే అసలైనా ఏంటి ఇదంతా? అని క్వెషన్ చేస్తారు. లిన్ సారీ అసలనుకోలేదు. నిజంగా వాళ్ళు ఫేక్ మ్యారేజ్‌లో ఉన్నారని చెప్పి నాకు డౌటొచ్చింది. అందుకే మీకు కంప్లెయింట్ చేశాను అంతే అన్నట్టంటే, ఇప్పుడు చూసావు కదా! వాళ్ళింకా హెల్తీ రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. వాళ్ళేం ఫేక్ మ్యారేజ్‌లో లేరు. అయినా నైబర్‌గా మీకన్నా ఉండాలి కదా! చీఫ్ వాంగ్ మీరు లీడర్‌గా ఇలాంటి పనులు చేస్తే నాకస్సలు నచ్చలేదు. ఈసారన్నా జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి తిట్టేసి వెళ్ళిపోతుంది మిస్ క్సు అక్కడి నుండి. ఇక లీడర్ చీఫ్ వాంగ్ కూడా లిన్‌ని తిట్టేసి కీ నువ్వే ఇవ్వు అని చెప్పేసి తన పాటికి తను వెళ్ళిపోతుంది. ఇక ఫెయినీని అలాగే ఫాంగ్‌ని చూయిస్తారనమాట. ఎలాగో నువ్వు ముందు చూసావు కాబట్టి సరిపోయిందన్నట్టు ఫెయినీ ఫాంగ్‌కి థాంక్ యూ చెప్తుంది. యాక్చువల్లీ ఫాంగ్ ఆ టైంలో వాష్‌రూమ్‌కెళ్తాడు. రిటర్న్ వచ్చేప్పుడే వాళ్ళనక్కడ చూసి అర్థమయ్యి ముందే అలా అన్నీ సెట్ చేసి పెడతాడనమాట. వీళ్ళిలాగే మనల్ని అనుమానిస్తూనే ఉంటారా అంటే, అది అనుమానం రాకుండా ఉండాలంటే మనం ఒక పని చేయాలని చెప్పేసి వాళ్ళిద్దరు కింద కూర్చొని కావాలని చెప్పేసి బెడ్‌ని ఆహ్, కదుపుతూ సౌండ్ చేస్తూ ఉంటారు. పక్కనున్న చీఫ్ వాంగ్‌కి సౌండ్స్ వినపడాలని చెప్పేసి. సో, అలా వాళ్ళిద్దరు కావాలని చెప్పి చేస్తూ ఉంటారనమాట. ఊరికే అలా బెడ్‌ని కదుపుతూ. అప్పుడు ఇలా క్వెషన్ చేస్తుంది. మన ఫెయినీ వచ్చేసి ఇలా మాట్లాడుతూ ఉంటుంది. ఇంకో పక్క చీఫ్ వాంగ్ కూడా ఆ సౌండ్స్ విని వామ్మో! ఏంటి సౌండ్స్ అని చెప్పేసి వెళ్ళి హెడ్‌కేదో పెట్టుకోవడానికి ఏదో తెచ్చుకుంటుందనమాట. ఫెయినీ ఏం చెప్తుందంటే, నేనొక టీవీ కొనాలనుకుంటున్నాను. ఎందుకంటే, ఆ టీవీ కనుక చీఫ్ వాంగ్‌కిస్తే నా బ్రదర్‌కి జాబ్ ఇస్తా అని చెప్పాడు. అలా జాబ్ ఇస్తే మా బ్రదర్ సెట్ అయిపోయినట్టే కదా! అందుకే అది చేయాలనుకుంటున్నాను. నీ సిస్టర్ ఇచ్చిన మనీ నేను బారో చేయొచ్చా అంటే, తప్పకుండా నీకు కావాలంటే వాడుకో నాకేం ప్రాబ్లమ్ లేదు అన్నట్టు ఇచ్చేస్తాడు. చీఫ్ వాంగ్ అది హెడ్‌కి పెట్టుకున్నా కూడా ఇంకా సౌండ్స్ వస్తూ ఉండేసరికి తను ఒక్కసారిగా షాక్ అవుతుందనమాట. ఇంతటితో మనకి ఈ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఈ పార్ట్ మీకు నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.